హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? హ్యాపీగా ఉండడానికైతే ట్రై చేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే కరెంట్ ఫీలింగ్స్ అయితే చూద్దాము. ఈ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అయితే చూద్దాం. వాళ్ళెలా ఆలోచిస్తున్నారు? ఏముంది వాళ్ళ మనసులో? ప్రెజెంట్ ఎలా ఉన్నారు? అనేదైతే చూద్దాం. మీరు మీ మనసులో ఎవరైతే ఉన్నారో మీకు నో కాంటాక్ట్‌లో వాళ్ళ గురించి చూడొచ్చు. లేదా మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించైతే మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా అండి? నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఓకేనా అండి? మీ పర్సన్ ఎందుకో వెయిట్ చేస్తున్నారు అనిపిస్తుంది. బాధలో ఉన్నారనిపిస్తుంది. వెయిట్ చేస్తున్నారు. మీకోసం స్టెప్ తీసుకోవాలి అనేది అయితే ఉంది వాళ్ళ మనసులో. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. అలాగే మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. లైక్ అయితే ఇచ్చి, అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాను. కొంతమంది చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారన్నమాట. ప్లీజ్ వ్యూవర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? డెవిల్ రాగానే డెవిల్ ఇంకా ఇంకా ఏముంది? ఆహా, భలే వస్తున్నాయి కార్డ్స్ ఈరోజు. ఈ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఓకే. ప్లీజ్ యూనివర్స్ ఇంకా చెప్పండి. ద హెర్మెట్ బాటమ్ ఆఫ్ ద డెక్. మీ పర్సన్ కి మీరు చాలా గుర్తొస్తున్నారు. మీరే గుర్తొస్తున్నారు. వాళ్ళకి ఏమున్నా ఎన్నున్నా పదే పదే మీరు గుర్తుకు రావడం, మీ దగ్గరకు వచ్చి ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలి. తన బాధలు తన మనసులో ఏమున్నాయో ఎమోషన్స్ అనేది షేర్ చేసుకోవాలి అనేది అయితే అనుకుంటున్నారు. మీ పర్సన్ కి మీ పట్ల ప్యాషన్, అట్రాక్షన్ అయితే ఉంది. స్టమక్ లో పడ్డ బటర్ఫ్లై లాగా ఫీల్ అవుతున్నారు. ఎమోషన్ అవుతున్నారు బాగా. మీరే కావాలి అనేదైతే ఉంది. వాళ్ళ మనసులో దారి వెతుక్కుంటున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళకి మీ మీద అట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంది. ఫీలింగ్స్ చాలా ఉన్నాయి. ఆ ఫీలింగ్స్ పంచుకోలేక డిప్రెషన్ లో ఉంటున్నారు. ఏదైతే మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి వల్ల మీరు దూరం అయ్యారో మళ్ళా రీబర్త్ కావాలి, రీగ్రోత్ కావాలి రిలేషన్ లో అనేది అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. సోల్మేట్ కనెక్షన్ అన్నమాట. ఇది మీకు దూరమయ్యి వాళ్ళు ఉండలేరు, మీరు ఉండలేరు. ఇంకొక భార్య లాంటి స్థానము, భర్త లాంటి స్థానము అయితే ఇవ్వాలి అనేదైతే అనుకుంటున్నారు. వాళ్ళకి మీ పట్ల చాలా ఫీలింగ్స్ ఉన్నాయి. రాసులైతే అన్ని రాసులు ఉన్నాయండి.
ఇంకా నేను చెప్పాల్సింది మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్. నెంబర్ 15, నెంబర్ 13, 2 నెంబర్, 3 నెంబర్, 7 నెంబర్, 9 నెంబర్, 6 నెంబర్. 9 నెంబర్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంది. మీరు 999 అని క్లెయిమ్ చేసుకోండి. చాలా చాలా పాజిటివ్. మీకు త్వరలో మంచి అయితే జరగబోతుంది. 4 నెంబర్, 10 నెంబర్ అయితే ఉన్నారు. మీ పర్సన్ నేమ్ ఫస్ట్ లెటర్, పి లెటర్, కే లెటర్, ఈ లెటర్, డి లెటర్, టి లెటర్, హెచ్ లెటర్, డబ్ల్యూ లెటర్, ఎఫ్ లెటర్, ఎస్ లెటర్, జే లెటర్. ఈ లెటర్స్ అయితే ఉన్నారు. మీ పర్సన్ ఎలా అంటే పాస్ట్ లో మిమ్మల్ని కొంతమంది వ్యసనాలకి అలవాటయ్యి కూడా మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది. మీ ఇద్దరి మధ్య చాలా డిస్టర్బెన్సెస్ అనేది జరిగాయి. చాలా ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టి చాలా బాధ పెట్టారన్నమాట మిమ్మల్ని. మానసికంగా, శారీరకంగా చాలా బాధ పెట్టారు. మీరు ఒకటంటే వాళ్ళు ఒకటి అర్థం చేసుకోవడము, దాన్ని గొడవకి దారి తీయడము మీ ఇద్దరి మధ్య. ఇదంతా ఎందుకు అనంటే మూడో వ్యక్తి వల్లే మీ ఇద్దరికి గొడవలు రావడం అయితే జరిగింది. మీకు వాళ్ళకి మధ్య వేరే వాళ్ళు ప్రమేయం అనేది ఉందన్నమాట. వాళ్ళు మీ ఇద్దరి మధ్య క్లాషెస్ జరగడానికి పుల్లలు పెట్టేవాళ్ళు. మీ ఇద్దరి మధ్య గొడవలు జరగడానికి వాళ్ళు పుల్లలు పెట్టేవాళ్ళు అన్నమాట. సో అందువల్ల మీ పర్సన్ ఆ మాటలు అనేది మైండ్కి తీసుకొని డిప్రెషన్ లో ఉండటము, మీరు ఏదైనా అడిగితే సమాధానం చెప్పకపోవడము, తను ఏదైతే అనుకుంటున్నారో దాన్నే చెయ్యడము అనేదైతే జరిగింది. దాని గురించి అయితే వాళ్ళ మనసులో ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. మీ పట్ల చాలా ఫీలింగ్స్ అయితే వస్తున్నాయి. వస్తున్న ఫీలింగ్స్ ని కూడా అణచివేసుకుంటున్నారు. ఏదైతే మీ ఇద్దరి మధ్య విడిపోయారో మళ్ళా రీగ్రోత్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు. ఎందుకు అనంటే మీది విడదీయరాని బంధం. ఒకవేళ మీరు లవర్స్ అయినా, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, లేదా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయినా కానీ మీది విడదీయరాని బంధం. వాళ్ళు మిమ్మల్ని మీకు న్యాయం చేయాలా లేదా అదర్ పర్సన్ కి న్యాయం చేయాలా అని వాళ్ళు మిమ్మల్ని కొంచెం ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టారన్నమాట. దాని గురించి బాధపడుతున్నారు. ఎలాగైనా మీ పట్ల ఫీలింగ్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే మీరు వేసుకున్న డ్రెస్ వాళ్ళకి నచ్చుతుంది. మీరున్నప్పుడు వాళ్ళకి అన్ని విధాలుగా మీరు ఒక సపోర్ట్ గా ఉన్నారు. మీరు వాళ్ళని ఒక హ్యాపీగా చూసుకున్నారు. వాళ్ళు ఏది కావాలంటే మీరు వాళ్ళకన్నీ చూడడం అయితే జరిగేది. ప్రజెంట్ ఇప్పుడు అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. పదే పదే మీరే గుర్తొస్తున్నారు. బాధపడుతున్నారు. నిద్ర పట్టట్లేదు. కొంతమంది మీకంటే కూడా చిన్నవాళ్ళు ఉన్నారన్నమాట. మీ పట్ల మీ ఇద్దరి మధ్య ఒక కమిట్మెంట్ ఉంటే కూడా ఐ మీన్ అది మీరు అర్థం చేసుకోండి. అది అది లేదు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. మీకు దూరమై కూడా ఎలాగైనా మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు. కానీ పాస్ట్ లో ఒక చెప్పుడు మాటలు విని నేను దూరం చేసుకున్నాను అనే ఫీలింగ్ మీ పర్సన్ లో ఉంది. వీళ్ళకి మీ పట్ల ఫ్యాషను, అట్రాక్షను అయితే ఉంది. అలాగే ఎట్ ద సేమ్ టైం దూకుడు స్వభావం కూడా కొంచెం ఉందన్నమాట. తను ఏదనుకుంటే నేను వెంటనే చేసేయాలి అనుకునే స్వభావం కూడా ఉంది మీ పర్సన్ కి.
వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిటింగ్‌లో వాళ్ళకి వాళ్ళుంటున్న పరిస్థితి వాళ్ళకి చాలా భారం అనిపిస్తూ ఉంది. ఇవన్నీ నేను దాటుకొని మీ ముందుకు రాగలనా అనే ఆలోచనైతే చేస్తున్నారు. ఒక సైడేమో నిర్ణయం తీసుకోవాలి నేను అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. ఎలాగైనా నా రిలేషన్‌ని నేను దక్కించుకోవాలి అనేదైతే ఉంది. నా తోడు అనేది నాకు కావాలి. నేను నిలబెట్టుకోవాలి. మీరు చేసిన సహాయం గుర్తొస్తూ ఉంది. నిద్ర పట్టదు. ఆలోచిస్తారు. లేట్ నైట్ ఆలోచిస్తారు. లేట్ నైట్ థాట్స్ కూడా చాలానే వస్తున్నాయి. దానివల్ల బాధ ఎంతమందిలో ఉన్నా, ఏమున్నా, వర్క్ షెడ్యూల్‌లో ఉన్నా, ఎక్కడ కూడా ఒక ఫంక్షన్‌లో ఉన్నా, ఎంతమందున్నా కానీ వాళ్ళకి మీరే గుర్తుకు రావడం. ఎందుకంటే అంత ప్రేముంది. అంత ప్రేమ పెంచుకున్నారు మీ మీద. అంత బాండింగ్ అనేది పెంచుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి మీ మీద ప్యాషను, అట్రాక్షను అనేదుంది. తన ఎమోషన్స్ మీతో షేర్ చేసుకోవాలి అనైతే అనుకుంటున్నారు. మీ దగ్గరికి రావాలి. ఫాస్ట్‌గా రావాలి అనేదైతే అనుకుంటున్నారు. మీకు త్వరలో రీయూనియన్ కూడా జరగబోతుంది. చాలా మందికి. ఎందుకంటే చాలా చాలా పాజిటివ్ వచ్చిందన్నమాట రీడింగ్. చూడండి, ఏ వ్యక్తి అయితే మూడో వ్యక్తి వల్ల మీ నుండి దూరమయ్యారో, దూరమయ్యి మీ ఇద్దరి మధ్య విడిపోవడము, ఇంకా నాకు సంబంధమే లేదు అనడం కూడా జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ అదే మీరు గుర్తొస్తున్నారు. మళ్ళా రిలేషన్ రీగ్రోత్ కావాలనైతే అనుకుంటున్నారు. వాళ్ళకి మీ పట్ల చాలా ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉన్నాయి. వాటిని కూడా తట్టుకోలేకున్నారు. బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మీకొక భార్య స్థానము, భర్త స్థానం ఇవ్వాలనేదైతే ఉంది వాళ్ళకి. సో, ఇక నేను ఉండలేను. నా వల్ల కాదు. ఈ బాధ నేను భరించలేను. నాకు మీరు కావాలి అనే విధంగా మీ పర్సన్ ఆలోచిస్తున్నారన్నమాట ప్రెజెంట్. ప్లీజ్ యూనివర్స్ ద డెవిల్ క్లారిఫికేషన్. డెవిల్ క్లారిఫికేషన్. డెవిల్ క్లారిఫికేషన్. డెవిల్ క్లారిఫికేషన్ ఇవ్వండి. చూడండి, చెప్పాను. వాళ్ళు మీ పట్ల ఎక్కువ రోజులు దూరమై ఉండలేము. ఆ ఫీలింగ్స్, ఎమోషన్స్ నేను బ్యాలెన్స్ చేసుకోలేను. నా వల్ల కావట్లేదు. నేను డిప్రెషన్‌లో ఉంటున్నాను. హ్మ్. అడిక్షన్స్ కూడా అలవాటు పడ్డారన్నమాట వీళ్ళు. చాలా ఇప్పుడు ప్రెజెంట్. హ్మ్. మీరు కావాలి ఇప్పుడు. మీరు కావాలి. మీకు తన మనసులో ఉన్న భావాలన్నీ మీ ముందు వ్యక్తపరచాలి. తన ప్రేమనంతా ఆహ్, మీ మీద చూపెట్టాలి. పదే పదే మీరు గుర్తుకు రావడము. మీరు గుర్తుకు వస్తూ కూడా వాళ్ళకి అది మర్చిపోవడానికి అడిక్షన్స్‌కి అలవాటు పడ్డారు. ద డెవిల్ క్లారిఫికేషన్. మీరు కావాలి వాళ్ళకి. మీ ముందుకు రావాలి అనైతే అనుకుంటున్నారు. విత్ క్లారిఫికేషన్ ప్లీజ్. విత్ క్లారిఫికేషన్. ఇన్ని రోజులు ఏదైతే చెప్పకుండా మిమ్మల్ని బాధ పెట్టారో, తన మనసులో ఫీలింగ్స్ కావచ్చు, తనకొస్తున్నవి ఏదైనా కావచ్చు. హ్మ్. మీకు చెప్పకుండా బాధ పెట్టారు. ఎందుకు అనంటే ఈ వ్యక్తి తను ఉంటున్న పొజిషన్ కావచ్చు, లేకపోతే తన హైయర్ వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా తను మాట పడాల్సి వస్తుందని కావచ్చు. ఏదైనా అవ్వచ్చు. ఏదైతే మీ మధ్య రిలేషన్ ఎండ్ అయిపోయింది అనుకున్న సిట్యుయేషన్‌లో ఇప్పుడు మీరు కావాలి వాళ్ళకి. మీకు ఏదైతే సమాధానం చెప్పకుండా మిమ్మల్ని వెయిట్ చేపించారో, ఇప్పుడు మీకోసమైతే ఎదురు చూస్తున్నారు. మీ మధ్య
ఏ విషయము లేకుండా మీ పర్సన్ కూడా ఒక బౌండరీ అయితే వేసుకొని ఎలా ఉన్నారో ఇప్పుడు ప్రెజెంట్ రీసైకిల్ కావాలి. అంటే ఈ రిలేషన్ నేను నిలబెట్టుకోవాలి. నాకు మీరు కావాలి అనే దీంతో మీ పర్సన్ ఆలోచిస్తున్నారన్నమాట. ప్రెజెంట్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయండి. హ్మ్. ఈ రీడింగ్ ఎంతవరకు మీకు రెజొనేట్ అయిందనేది తప్పకుండా నాకైతే కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి రీడింగ్‌ని. అలాగేనా? అలాగే ఒక ఆహ్, 99 అని క్లెయిమ్ చేసుకోండి. ఎందుకంటే 9 నంబర్ చాలా పాజిటివ్ నంబర్ అన్నమాట. ఏంజెల్ నంబర్. మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. నిర్ణయం తనకు ఆప్షన్స్ ఉన్నా కానీ, ఆ ఆప్షన్‌లో మీరే గావాలి అనేదైతే వాళ్ళ నిర్ణయం అనేదైతే ఉంది. గైడెన్స్ తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఒక టారో ద్వారా అయినా గైడెన్స్ తీసుకోవచ్చు. లేదా ఒక గురువు దగ్గర గైడెన్స్ అయితే తీసుకుంటున్నారు. మీకోసమే ఎదురు చూస్తున్నారు. 24/7 మీకోసమే ఎదురు చూస్తున్నారు. ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి. నేను ఎలాగైనా ఈ రిలేషన్ దక్కించుకోవాలి. నా నా తోడు నాకు కావాలి అనేదైతే వాళ్ళ మనసులో ఉందన్నమాట. ఇది అండి. ఇది ఇవాల్టి కరెంట్ ఫీలింగ్స్ అయితే మీ పర్సన్‌వి. ఇది ఎంతవరకు మీకు రెజొనేట్ అయిందనేది తప్పకుండా కామెంట్స్ అయితే తెలియచేయండి. ఇంకా ఫర్దర్‌గా మీరేదైనా తెలుసుకోవాలి ఒక రిలేషన్ గురించి కానీ, లేదా ఇంకేదైనా కెరియర్ గురించి కానీ, ఏదైనా మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వండి. పర్సనల్ రీడింగ్ వచ్చి పెయిడ్ రీడింగ్ అండి. ఓకేనా? ఓకే అండి. బాయ్. మరో రీడింగ్‌తో నేను మీ ముందుంటాను.